మీకు బిజినెస్ ఐడియా ఉండి, బిజినెస్ ప్లాన్ ఉండి, లేదా మీకు ఆల్రెడీ బిజినెస్ ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఇంకా డెవలప్ చేయాలి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించాలని ఆలోచన మీకు ఉన్నట్లయితే ఇది మీకు ఒక అద్భుతమైన అవకాశం. ఇంతకు ముందు చేసిన వీడియోలో ఏంటంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క స్కీమ్ గురించి చెప్పాను. బట్ ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 50,000 నుంచి 10 CR అంటే 50,000 నుంచి 10 కోట్ల వరకు మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే దానికి సరిపడా సహకారం, సబ్సిడీ, పూర్తి సహాయం గవర్నమెంట్ చేస్తుంది. అలాంటి అద్భుతమైన స్కీమ్ గురించి ఈ రోజు మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో లేట్ ఎందుకు, లెట్స్ గో. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు మీకు చెప్పబోయే విషయం MSME సబ్సిడీ లోన్స్ డీటెయిల్స్. ఇందులో MSME అంటే ఏంటి, ఈ MSME లోన్స్ అన్ని ఎన్ని రకాలుగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే ఇన్సెంటివ్ ఏ రకంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, అండ్ సాధారణంగా వీటికి ఎలిజిబిలిటీ ఏంటి, దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, లోన్ అనేది ఎంతవరకు ఇస్తారు, దానికి సంబంధించిన ఏమైనా పర్మిషన్స్ కావాలా, ఈ కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వినండి, మీకే అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా మందికి అవేర్నెస్ లేదు. అంటే బిజినెస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, కానీ ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఉంటుంది అని చెప్పి చాలా మందికి తెలియదు. తెలిసినా కూడా ఈ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుందో అనేది, కాబట్టి ఇలాంటి ఎలా ప్లాన్ చేసి బిజినెస్ చేయాలనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ MSME అంటే ఏమిటి? MSME అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే దాన్ని కేటగిరీ వైజ్ గా డివైడ్ చేశారు. అది మైక్రో, స్మాల్, మీడియం అనేది. ఈ మైక్రో, స్మాల్ కి అండ్ మీడియం కి, ఇందులో మీరు ఏ కేటగిరీలో ఉన్నా మీకు లోన్ అనేది బ్యాంకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. దానికి సంబంధించిన స్కీమే ఈ MSME స్కీమ్. మీ బిజినెస్ కి ఆర్థిక సహాయం చేయడానికి MSME అనేది తోడ్పడుతుంది. అయితే MSME లో ఎన్ని రకాల లోన్స్ ఉంటాయి. టర్మ్ లోన్స్ ఉంటుంది, అంటే న్యూ మిషనరీస్ కొనుక్కోవడానికి గానీ, లేదంటే బిల్డింగ్ నిర్మించుకోవడానికి కానీ, దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ లో మీ బిజినెస్ రన్ అవ్వడానికి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అందించడానికి ఉంటుంది. ఇది అదే విధంగా వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, రోజువారీ వ్యాపార ఖర్చుల కోసం కూడా ఇస్తారు ఇలాంటి లోన్, కానీ దీనికి లిమిట్ మాత్రం 1 year లోనే రీపేమెంట్ చేయాలి. ఇది కూడా ఉంటుంది. అండ్ ముద్ర లోన్, చిన్న వ్యాపారాలు, షాపులు, చిన్న పరిశ్రమల కోసం ఇది 3 రకాలుగా ఉంటుంది. దీనికి ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను, అక్కడ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్, ఇప్పుడు ఏదన్నా మెడికల్ ఫీల్డ్ లో గానీ, నాన్ మెడికల్ గానీ, అగ్రికల్చర్ గానీ, ఏ సెక్టర్ లో విన్నా మిషనరీస్ అనేది చాలా అవసరం. కానీ మిషనరీస్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మిషనరీస్ కోసం లోన్ కావాలనుకుంటారు, వాళ్ళకి కూడా ఇస్తారు ఎక్విప్మెంట్ ఫైనాన్స్. అదే విధంగా స్టాండ్ ఆఫ్ ఇండియా లోన్స్, దీని గురించి కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఇది 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు తీసుకోవచ్చు. అది కూడా SC ST వర్గానికి చెందిన వారు, లేదంటే జనరల్ కేటగిరీకి చెందిన మహిళలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా 5 రకాలుగా లోన్ టైప్ ఉంటుంది. అయితే లోన్ అమౌంట్ అనేది ఎంత ఇస్తారు? లోన్ అమౌంట్ అనేది MSME అండర్ లో మినిమం 50,000 నుంచి 10 కోట్ల వరకు లభిస్తుంది. ఒక్కొక్క కేటగిరీని బట్టి ఉంటుంది, బిజినెస్ ని బట్టి ఉంటుంది. అంటే మేము కిరాణా షాప్ పెడతాము, ₹1,00,00,000 ఇవ్వమంటే ఇవ్వరు. అంటే మీ బిజినెస్ ప్లాన్, మీ బిజినెస్ ని బట్టి అప్ టు 10 కోట్ల వరకు ఇస్తారు. ఈ MSME లో ఏ బిజినెస్ సెక్టర్ కి ఇస్తారు? MSME బిజినెస్ సెక్టర్ లో ప్రధానంగా 3 సెక్టర్స్ కి అయితే డెఫినెట్ గా ఇస్తారు. అందులో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ అండ్ ట్రేడింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ లో వచ్చేసి అంటే వస్తువులు తయారు చేసే పరిశ్రమలు ఏదైతే ఉంటాయో వాటికి ఇస్తారు. అందులో ఫ్యాక్టరీలు గానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గానీ, టెక్నాలజీ గానీ, ఫర్నిచర్ తయారీ గానీ, ప్లాస్టిక్ ప్రొడక్ట్ గానీ, ఇట్లాంటి తయారు చేసే కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటికి మాత్రం డెఫినెట్ గా ఇస్తారు. ఏదైనా సరే వస్తువులు తయారు చేసేవి మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్, అంటే సేవలను అందించే వ్యాపారాలు. ఇందులో హోటల్స్, లాజిస్టిక్స్, బ్యూటీ పార్లర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, రిఫర్ సెంటర్స్, టూరిజం ఇలా వస్తుంది. అదే విధంగా ట్రేడింగ్ అంటే వస్తువుల కొనుగోలు, అమ్మకాలు చేసే వ్యాపారాలు. అంటే మనం ఒక వస్తువును కొని వేరే కంట్రీకి గానీ, వేరే పర్సన్ ని గానీ సేల్ చేయడం. దీంట్లో రీటైల్ షాపులు, హోల్సేల్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్స్, హార్డ్వేర్ షాపులు ఇలా ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అయితే ఈ MSME లో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి ఇచ్చే, అందులో కొన్ని స్కీమ్ల గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. PMEGP, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఇది ఏంటి అనేది ఆల్రెడీ మనం వీడియోలో చెప్పాం, కాబట్టి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాని గురించి కంప్లీట్ గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇందులో ఏంటంటే మినిమం 10% నుంచి 45% వరకు సబ్సిడీ ఉంటుంది, అండ్ అప్ టు 50 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు.
ఇది సింపుల్ గా. మీరు డీటెయిల్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ప్రధానమంత్రి ముద్రా యోజన, దీని గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను, నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇందులో కూడా మినిమం 50,000 నుంచి 20 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు. దీంట్లో కొన్నిటికి సబ్సిడీ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. అయితే డైరెక్ట్ సబ్సిడీ అయితే ఈ స్కీమ్ కింద లేదు, కొన్నిటికి మాత్రం ప్రత్యేకమైన సబ్సిడీ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ CGTMSE, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తారు. ఇందులో ఏంటంటే ఏ బ్యాంకుల నుంచి అయినా మీరు లోన్ తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే బిజినెస్ ఏదైతే ఉంటుందో అందులో మీకు ఎలాంటి కొలాటరల్ గ్యారంటీ లేకుండా లోన్ అయితే ఇస్తారు. కొలాటరల్ గ్యారంటీ అనేది స్వయంగా గవర్నమెంటే ఉంటుంది. అంటే గవర్నమెంట్ కి సంబంధించి సిబ్డి అని ఒక బ్యాంక్ ఉంటుంది, వారే మీ బిజినెస్ జెన్యున్ గా ఉందంటే వాళ్ళు గ్యారంటీగా ఉంటారు. మనం ఏదైతే బిజినెస్ ప్లాన్ ఉంటుందో ఆ బిజినెస్ ప్లాన్ బ్యాంకర్ కి చెప్తే బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఈ సిబ్డి వాళ్ళకి పంపిస్తారు. సిబ్డి వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు చూస్తారు ఏంటి వీళ్ళకి ఎలిజిబుల్ ఉందా, ఈ బిజినెస్ చేస్తే నెక్స్ట్ రన్ అవుతుందా, రన్ అయితే ప్రాఫిట్ ఎలా ఉంటుందనేది వాళ్ళకి నమ్మకం ఉంటే డెఫినెట్ గా మనకి వాళ్ళతో మాట్లాడి కొలాటరల్ లేకుండా అప్ టు 5 CR వరకు 5 కోట్ల వరకు మనకి లోన్ అనేది ఇస్తారు. అయితే దీనికి కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతుంది, ఎలా చేయాలి ఏంటి అనేది నేను డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఈ ప్రాసెస్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉందంటే, ఈ ఎలాంటి గ్యారంటీ లేకుండా లోన్ కావాలంటే తెలిసిన సిఎస్ ని గానీ లేదంటే తెలిసిన వ్యక్తుల నుంచి గానీ తెలుసుకోండి. లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి మాకు కాల్ చేయండి. మీకు కంప్లీట్ గా ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మినిమం ఒక 15 to 20 డాక్యుమెంట్లు అవసరం అవుతుంది. ఆ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే 100% మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా ఎలాంటి కొలాటరల్ లేకుండా. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మేము కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ యూనిటీ మీ బిజినెస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ అనేది మేము ఇస్తాం. దానికి మా కౌన్సిలర్స్ కొంత కౌన్సిలింగ్ ఫీజు అనేది తీసుకుంటారు. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి, డెఫినెట్ గా మేము హెల్ప్ చేస్తాం. సో ఇది MSME కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి CLCSS, క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్. ఇది టెక్నాలజీ అప్గ్రేడ్ కోసం ఉన్న ఒక స్కీమ్. ఇందులో ఏంటంటే ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో మీకు సిటీ స్కాన్ మిషన్స్ ఉంటది, MRI మిషన్స్ ఉంటది. పాత కాలంలో ఏంటంటే 1 slice 2 slice 5 slice 4 slice అని మిషన్స్ ఉండేది. ఆ మిషన్స్ ఏంటంటే ఇప్పుడు పనికి రాదు. ఆ టైంలో అంటే 90s టైంలో వచ్చిన మిషన్స్ ఇప్పటికీ రన్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే మినిమం బేసిక్ 64 slice నుంచి స్టార్ట్ అవుతుంది. వీటి కోసం ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ కోసం ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇలాంటివి చాలా ఫీల్డ్ లో ఉంటుంది. అగ్రికల్చర్ లో ఉంటుంది, ట్రేడింగ్ లో ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ ఉంటుంది. ప్రధానంగా 3 బిజినెస్ అన్నాం కదా, ఈ బిజినెస్ కి సంబంధించి మళ్ళీ కొన్ని సబ్ ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటికి సబ్సిడీ వేరే రకంగా ఉంటుంది. అందులో కూడా మీకు స్టేట్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా సెంట్రల్ కి సంబంధించి ఉంటుంది. ఇది బేసిక్ గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. డీటెయిల్ గా చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది, నేను బేసిక్ గా మాత్రమే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన సబ్సిడీ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా కొత్త స్కీమ్లు వచ్చినాయండి. స్టేట్ గవర్నమెంట్ లో మీ ఇన్వెస్ట్మెంట్ లో సబ్సిడీ ఉంటుంది, లేదంటే మీ ఇంట్రెస్ట్ రేట్ లో సబ్సిడీ ఉంటుంది, లేదంటే మీకు పవర్ టారిఫ్ రాయితీ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ లేకుండా ఫ్రీగా చేసిస్తారు. అదేవిధంగా స్పెషల్ అడిషనల్ ఇన్సెంటివ్ ఫర్ ఉమెన్స్ అండ్ SC ST వాళ్ళకి, BC వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి, కొత్తగా బిజినెస్ చేయాలనుకునే ఎంటర్ప్రెన్యూర్స్ కి ఉంటుంది. ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి సంబంధించి చూస్తే TSI పాస్ అని చెప్పి, T ఐడియా అని చెప్పి, T హబ్ అని చెప్పి, T ఫ్రైడ్ అని చెప్పి ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో పెట్టుబడికి సంబంధించిన సబ్సిడీ ఉంటుంది, అదే విధంగా ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో అందులో సబ్సిడీ కూడా ఉంటుంది. ఈ సబ్సిడీ గురించి ఒకసారి చూస్తే జనరల్ గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఓవరాల్ వ్యూ చూస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి సబ్సిడీ అనేది మీ పెట్టుబడిలో సబ్సిడీకి 10% వరకు ఇస్తారు. హైయెస్ట్ అంటే మీకు 15% ఉంటుంది. ఇందులో కొన్ని స్కీమ్ కి వడ్డీ రాయితీ కూడా ఉంటుంది, అది కూడా 3% ఉంటుంది. అండ్ ఉమెన్ వాళ్ళకి కనీస సబ్సిడీ వచ్చేసి 20% ఉంటుంది అండ్ గరిష్టంగా అప్ టు 45% ఉంటుంది. ఇందులో వడ్డీ రాయితీ కూడా 3 to 5% ఉంటుంది. అదే SC ST వాళ్ళకి స్పెషల్ గా 25 సబ్సిడీ మినిమం ఉంటుంది అండ్ మాక్సిమం వచ్చేసి 45% ఉంటుంది. ఇందులో వడ్డీ రాయితీ కూడా 5 to 9% ఉంటుంది. మైనారిటీ లేదంటే BC వాళ్ళకి 15% నుంచి 25% ఉంటుంది. వడ్డీ రాయితీ కూడా ఉంటుంది, 3 to 5% వడ్డీ రాయితీ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి లోన్ తీసుకున్నారు అనుకుందాం. అందులో సెంట్రల్ నుంచి సబ్సిడీ ఉంటుంది,
ఉంటుంది అండ్ స్టేట్ నుంచి కూడా సబ్సిడీ ఉంటుంది అండ్ సెంట్రల్ నుంచి వడ్డీ రాయితీ కూడా ఉంటుంది, స్టేట్ నుంచి కూడా వడ్డీ రాయితీ ఉంటుంది. అంటే బిజినెస్ ని బట్టి ఉంటుంది. అన్ని బిజినెస్ లకి ఇది వర్తిస్తుందని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని బిజినెస్ కి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ SC ST వాళ్ళకి ఏదైనా ₹1,00,00,000 బిజినెస్ తీసుకుంటే అందులో అప్ టు 45% సబ్సిడీ వస్తుంది ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. అదే విధంగా అదే 45% స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది. సెంట్రల్ లో 45 ప్లస్ ఇక్కడ 45, 90% సబ్సిడీ అక్కడ వచ్చేస్తుంది. లేదు మేల్ క్యాండిడేట్ బిజినెస్ చేద్దాం అనుకున్నా గానీ సెంట్రల్ నుంచి 35 అండ్ ఇక్కడ 35, 70% వరకు వస్తుంది. అది కాకుండా వడ్డీ రాయితీ ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ అనేది ₹1 అనుకుందాం, ₹1 అంటే 12%. ఇందులో 9% వరకు మీకు వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ SC ST కేటగిరీకి అయితే 1 crore మీరు తీసుకుంటే అట్లీస్ట్ మీకు 35% సబ్సిడీ వచ్చిన సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి 70% సబ్సిడీ అక్కడ వస్తుంది. అదే విధంగా వడ్డీ రాయితీ 9% ఉంటుంది. అండ్ మీకు వచ్చేది ఎంత, పావుల వడ్డీ అంటారు కదా, 3% మాత్రమే ఉంటుంది. పావుల వడ్డీ రుణాలు అని చెప్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 CR తీసుకుంటే 70 lakhs అనేది మీకు సబ్సిడీ రూపంలోనే వచ్చేస్తుంది. మిగతా 3% అనేది 30 lakhs పైన మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే 30 lakhs కి ఫర్ ఇయర్ మీరు చూసుకుంటే 3% ఇంట్రెస్ట్ అనుకుంటే నెలకి ₹7,500 పడుతుంది. అంటే ఫర్ ల్యాక్ వచ్చేసి ₹250 మీకు ఇంట్రెస్ట్ పడుతుంది పావుల వడ్డీ అంటే. ఇలా అద్భుతమైన అవకాశాలు SC ST వాళ్ళకు ఉంటుంది, జనరల్ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది, ఉమెన్స్ వాళ్ళకు ఉంటుంది, మైనారిటీ వాళ్ళకు ఉంటుంది, BC వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్క కేటగిరీ వైజ్ గా కొంచెం డిఫరెంట్ గా అటు ఇటుగా ఉంటుంది. బట్ ఇలాంటి అద్భుతమైన అవకాశం ఉంటుంది. అప్ టు మీరు 10 కోట్ల వరకు లోన్ తీసుకోవచ్చు MSME అండర్ లో. అయితే దీని ప్రాసెస్ అనేది కొంచెం తెలుసుకోవాలి. ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉంటే, మీ దగ్గర ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉండి, మీరు బిజినెస్ 100% మీ దగ్గర చేద్దామనే సామర్థ్యం ఉండి మీరు చూపించుకోగలిగితే 100% ఈ స్కీములన్నీ మీరు తీసుకోవచ్చు. చాలా మందికి అవేర్నెస్ లేదండి. ఎన్ని కోట్లు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ చాలా ఉన్నాయి, కానీ చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియక అప్లై చేయట్లేదు. ఏదో తెలిసిన వాళ్ళు చాలా మంది తక్కువ, ఒక 5-10% మాత్రమే. అంటే బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీములను అప్లై చేసుకుని బిజినెస్ ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. కానీ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్, కొత్త బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం రావట్లేదు. వాళ్ళు కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి చేద్దాం అనుకున్న వాళ్ళకి మేమైతే డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాము. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. డెఫినెట్ గా మా కెరియర్ కౌన్సిలర్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్ కావాలి, ఎవరెవరిని కన్సల్ట్ అవ్వాలి, మీకు ఎంత ఖర్చు అవుతుంది, కంప్లీట్ గా మేము గైడ్ చేస్తాం. దీనికి కొంత కౌన్సిలింగ్ ఫీ అనేది తీసుకుంటారు. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి. MSME కి సంబంధించి ఫస్ట్ ఒక ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఆ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానితో పాటు మీ బిజినెస్ కి సంబంధించిన కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ప్లాన్ ప్రకారం DPR అంటారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని నీట్ గా తయారు చేసుకోవాలి. మెయిన్ బిజినెస్ కావాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ప్రధానమైన డాక్యుమెంట్. ఇందులో ఏముంటుందంటే ఖర్చులు, అంటే మిషనరీ గానీ, ల్యాండ్ లీజ్ గానీ, వర్కింగ్ క్యాపిటల్ గానీ, ప్రొజెక్షన్స్, ఫండింగ్ రిక్వైర్మెంట్, ఎంత కావాలి, ఏం చేయాలి, దేనికి ఎంత అవుతుందని కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది. సో ఇది మెయిన్ ప్లాన్. దీనికి సంబంధించి ఒక 15-20 డాక్యుమెంట్లు అవసరం అవుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అండ్ మీ బిజినెస్ కి సంబంధించి ఏ స్కీమ్ మీకు వర్తిస్తుంది, మీకున్న అవసరం ఉన్న లోన్ అమౌంట్ ఎంత, మీ కేటగిరీ ఏంటి, ఏ స్కీమ్ వర్తిస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ బ్యాంకర్స్ ని అప్రోచ్ అవ్వాలి. బ్యాంకర్స్ ని అప్రోచ్ అవ్వాలంటే నేను చెప్పిన ఈ 15-20 డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ తీసుకుని బ్యాంకర్స్ కి అప్రూవ్ అయితే 100% మనకి శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. వితౌట్ డాక్యుమెంటేషన్ అండ్ మీకు ఏ ప్లాన్ లేకుండా మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి బ్యాంకర్ దగ్గర వెళ్తే 100% బ్యాంకర్స్ ఎంత బిజీ ఉంటారో అందరికి తెలిసిందే. ఏ ప్లాన్ లేదు, ఏ డాక్యుమెంట్ లేదు, వెళ్ళి ఈ స్కీమ్ ఉందండి మాకు లోన్ ఇవ్వమంటే 100% డిలే చేస్తారు. లేదంటే మాకు తెలియదని చెప్తారు, లేదంటే రేపు రమ్మన్నట్టు, లేదంటే నెక్స్ట్ డే రమ్మంటారు. ప్రాపర్ డాక్యుమెంట్ తో వెళ్ళి సార్ వీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్, సో వీ నీడ్ దిస్ టైప్ ఆఫ్ లోన్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకే వీళ్ళకి బిజినెస్ పైన ఒక ఐడియా ఉంది అండ్ వీళ్ళకి స్కీమ్ గురించి కొంత ఐడియా ఉంది కాబట్టి ఓకే కూర్చుందాం, మార్నింగ్ వస్తూ రమ్మంటారా, ఈవినింగ్ రమ్మంటారా, ఏదో ఒక టైం చెప్తారు. ఆ టైం లోపల మనం వెళ్ళిపోవాలి అండ్ కూర్చొని ఒక 1/2 అవర్ 1 అవర్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ పైన నమ్మకం, మీ డాక్యుమెంట్స్ పైన, మీ బిజినెస్ పైన నమ్మకం ఉందంటే 100% వాళ్ళు హెల్ప్ చేస్తారు. అయితే వాళ్ళ బిజీ షెడ్యూల్లో 1-2 సార్లు రమ్మని చెప్పవచ్చు. 100% మీ ఓపిక టెస్ట్ గానే భావించాలి. కానీ ఏ బ్యాంకర్స్ మీకు వాంటెడ్ గా డిలే చేయడం అనేది ఉండదు. ఎందుకంటే బ్యాంకర్స్ కి కూడా లిమిట్ ఉంటుంది, వాళ్ళకు కూడా టార్గెట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ PMEGP లోన్ అంటే ఒక సంవత్సరంలో ఇంతమందికి ఇవ్వాలి, ఫీమేల్ కి ఇంత
ఇంత ఇవ్వాలి, మేల్ కి ఇంత ఇవ్వాలి అండ్ గ్రూప్ వాళ్ళకి ఇంత ఇవ్వాలని వాళ్ళకి రూల్స్ ఉంటుంది. సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఆ బిజీలో వాళ్ళు కొంచెం బిజీ అయి ఉండవచ్చు. ఆ వర్క్ లో బ్యాంకర్స్ తో ఓపికతో ఉండండి, డెఫినెట్ గా మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఈ స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ లో చేసుకోవాలి. నెక్స్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్. మీకు కావలసిన డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈ బిజినెస్ కి సంబంధించిన ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, బ్యాంక్ స్టేట్మెంట్ 6 month, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదంటే కొటేషన్ అండ్ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ సేల్ అండ్ పర్చేస్ ఇన్వాయిసెస్ అండ్ ల్యాండ్ లేదంటే లీజ్ డాక్యుమెంట్స్. వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతుంది. దీనికి అప్లికేబుల్, దీనికి రిలేటెడ్ గా కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతుంది. అవన్నీ బ్యాంకర్ చెప్తారు. ఇవన్నీ రెడీ చేసుకుంటే మీకు బేసిక్ గా యూజ్ అయ్యే డాక్యుమెంట్లు ఇవి. సో ఇదండి ఈ డాక్యుమెంట్ కి ఆన్లైన్ ప్రాసెస్ కి సంబంధించి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీకు తెలిసిన వ్యక్తులను అడగండి, లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. డెఫినెట్ గా మేము ఈ ప్రాసెస్ లో మేము హెల్ప్ చేస్తాము. దానికి మా కౌన్సిలర్స్ కౌన్సిలింగ్ ఫీ అనేది చార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏంటి? ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years కంప్లీట్ అయి ఉండాలి, అప్ టు 65 years వరకు తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఇండియాలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. వీటి గురించి బేసిక్ గా నేను ఆల్రెడీ వీడియో చేశాను అండ్ ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను. సో ఏ స్కీమ్ కి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ లో రిఫరెన్స్ గా మీకు కొన్ని వెబ్సైట్లు కూడా ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫేక్ కాదు. మీకు కావాల్సిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి, చదవండి, మీకు అర్థమవుతుంది. ప్రతిదీ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే చాలండి, మీకు హెల్ప్ చేయడానికి చాలా స్కీమ్స్ ఉన్నది. మీ బిజినెస్ ప్లాన్ ఏంటో మాకు చెప్పండి, మీకు ఎంత కావాలో చెప్పండి. దాన్ని బట్టి మీరు ఏ స్కీమ్లో మీకు వర్తిస్తుంది, మీకు ఎంత లోన్ వస్తుంది, మీ ఎలిజిబిలిటీ ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాం. అయితే చాలామంది ఏంటంటే ముందే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటారు అండ్ తర్వాత వెళ్ళేసరికి వాళ్ళకి లోన్ రాకపోవడం కానీ బ్యాంకర్స్ తిప్పడం కానీ జరుగుతుంది. చాలా వరకు నాకు వచ్చే మెసేజ్లో ఇవే చెప్తున్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ ఏ లోన్ అయినా సరే మీరు లోన్ అప్లై చేసే ముందు మీ ఎలిజిబిలిటీ ఫస్ట్ చూసుకోవాలి. మీకు ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఉండాలి, బిజినెస్ ప్లాన్ అనేది ఒకటి ఉండాలి, అదేవిధంగా సివిల్ రిపోర్ట్ అనేది 100కి 100% ఉండాలి. అదే మెయిన్ ప్రధానమైనది. అయితే కొందరికి సివిల్ తక్కువ ఉన్నా కానీ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో క్రెడిట్ హిస్టరీ అని ఉంటుంది. మీ సివిల్ స్కోర్లో 800 ఉందనుకోండి, అయినా మీకు లోన్ రాకపోవచ్చు. ఎందుకంటే మీ క్రెడిట్ హిస్టరీలో ఇంతకు ముందు ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు మీరైతే డిలే చేసి ఉంటారో, ఎన్ని రోజులు డిలే చేసి ఉంటారో, డైలీకి ఇంత క్రెడిట్ అని చెప్పి, అంటే మీ సివిల్ స్కోర్ ఎక్కువ ఉన్నా కానీ లోన్ అనేది మీకు ఇవ్వకపోవడానికి ఒక కారణమై ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మీ ఎలిజిబిలిటీ అనేది మేము చూస్తాం. ఫస్ట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి, వాళ్ళు డీటెయిల్ చెప్తారు. లేదంటే కాల్ చేయండి, డెఫినెట్ గా హెల్ప్ చేస్తాం. మేమేం చేస్తామంటే మొదట్లోనే మీకు క్రెడిట్ హిస్టరీ అనేది చూస్తాం. మీ క్రెడిట్ హిస్టరీ చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ మొత్తం చెప్తాం. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ కి కంప్లీట్ గా మీకు మీ బిజినెస్ బట్టి ఎంత కాదనో ఒక 10 నుంచి 15,000 లక్ష రూపాయల దాకా కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ వేస్ట్ చేసే ముందు ఒక 1000 రూపాయలు పెట్టి మీ క్రెడిట్ హిస్టరీ అండ్ మీకు గైడ్ లైన్ తీసుకున్నారనుకోండి, సో మీకు ఫస్ట్ మీకు బిజినెస్ పైన ఒక ప్లాన్ వస్తుంది, మీకు ఒక అవగాహన వస్తుంది. ముందే మీరు చూస్తారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ డాక్యుమెంట్ తీసుకోవాలి, లేదంటే ఈ డబ్బులు అంతా వేస్ట్, ఈ టైం అంతా వేస్ట్. కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ మీ క్రెడిట్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఏదైనా బిజినెస్కి ముందుకు వెళ్ళండి. మీకు ఈ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉందంటే డెఫినెట్గా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాము. మా ఫోన్ బిజీ వస్తే మాత్రం మీరు మెసేజ్ చేయండి, మేము రిటర్న్లో కాల్ చేస్తాము. లేదా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాము, ఆ లింక్లో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేయండి. మేము ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీకు కాల్ చేసి మాట్లాడతాం. సో ఇదండి ఎంఎస్ఎంఈ లోన్ గురించి. ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ ఒకే వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పలేము. కాబట్టి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాము. ఇంకా డీటెయిల్ కావాలంటే డెఫినెట్గా మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో ఇదండి ఈ రోజు ఒక అద్భుతమైన స్కీమ్ గురించి అయితే చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు ఒక షేర్ అండ్ లైక్ చేయడం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసి వాళ్ళ లైఫ్ కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక వ్యక్తికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. సో ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ అప్. బాయ్ బాయ్. మీ రవీందర్.